ఈ అడవులో అయితే పులి అయితే తిరుగుతుంది అంటున్నారు. సో వచ్చేవాళ్ళు అయితే కేర్ఫుల్గా రండి. సో ప్రజెంట్ టైం వచ్చేసరికి నియర్లీ 3:50 అట్లా అవుతుంది అనమాట, 4 అవుతుంది. సో మనం ఎక్కడి నుంచి మళ్ళీ ట్రెక్కింగ్ ఉంటుంది గుడిసె. ఇది మారేడుమల్లి నుంచి 35 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత గుడిసె హిల్ స్టేషన్ వెళ్ళే రూట్లో గుడిసె హిల్ స్టేషన్కి ఇంకా 3 కిలోమీటర్స్ ఉందనగా మేమైతే క్యాంపింగ్ అయితే ఇక్కడ వేసాం అనమాట. సో ఇది ఎగరకుండా పెట్టుకోవాలంటే మనకి ఇలాగ ఇస్తాడు కవర్. దీని లోపల అయితే మనకి ఎగరకుండా ఉండడానికి ఈ బోల్ట్లు ఉంటాయి. ప్రజెంట్ మనం అయితే గుడిసె హిల్ స్టేషన్ వెళ్ళడానికి అయితే ఎంట్రన్స్ గేట్ కింద అయితే మనం క్యాంపింగ్ టెంట్ అయితే వేసుకున్నాం అనమాట. ఇక్కడికి వచ్చేవాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి, చుట్టుపక్కల పులి తిరుగుతూ ఉంది. వింటర్లో గుడిసె హిల్ స్టేషన్ చాలా బెస్ట్ ప్లేస్. కాకపోతే ఇది సమ్మర్ కాబట్టి ప్రజెంట్ ఈ సమ్మర్లో కూడా మనం సన్ రైజ్ అయితే చూడవచ్చు. సన్ రైజ్ అయితే చాలా చాలా దగ్గరలో ఉంటుంది మనకి గుడిసె హిల్ స్టేషన్ ప్రయాణ గమ్యం. ప్రజెంట్ మనం అయితే గుడిసె హిల్ స్టేషన్ వెళ్ళడానికి అయితే దాని కింద ఓపెనింగ్ కింద మనకి ఎంట్రన్స్ గేట్ కింద అయితే మనం క్యాంపింగ్ టెంట్ అయితే వేసుకున్నాం అనమాట. సో ఎంట్రన్స్ వెళ్ళడానికి ఎవరైనా సరే ఎర్లీ మార్నింగ్ 4:30 వరకు అయితే ఎంట్రన్స్ ఉంటుంది. అప్పటి వరకు మనం వెళ్ళడానికి కుదరదు. సో దానికోసం అని చెప్పేసి ఎవరు వచ్చినా సరే ఇక్కడ క్యాంపింగ్ టెంట్స్ అనేది తెచ్చుకోవటం లేదా ఇక్కడ రెంటల్ తీసుకుని ఇక్కడ వేసుకోవాల్సి వస్తుంది. సో మేమైతే ఇంకా 2 కిలోమీటర్స్ గుడిసె హిల్ స్టేషన్ ఎంట్రన్స్ ఉంది కనుక ఇక్కడైతే టెంట్ వేసుకున్నాం. సో దానికోసం మనం ఎలా వేసుకున్నాం ఏంటనేది కూడా వీడియో చూపిస్తాం చూడండి. సో ఇప్పుడైతే మనం క్యాంపింగ్ టెంట్ అయితే వేయటం మీరు అందరూ చూశారు. సో ఎలా వేయాలి ఏంటనేది కూడా, ఒకవేళ మీరు రెంటాలు తెచ్చుకుంటే ఎలా వేయాలి ఏంటనేది క్లియర్ చూపించాను, అలా వేయండి. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే దీని లింక్ అండ్ డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు తక్కువలోనే పడితే 2500లో ఇంకా 2000 కూడా రావచ్చు ఆఫర్లో. 3 మెంబర్స్కి అయితే ఈజీగా పడుకోవచ్చు, లేదా 2 మెంబర్స్ అయితే మనం ఇంకా ఫ్లెక్సిబుల్గా అయితే నిద్రపోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఇంకా వర్షం వచ్చినప్పుడు మనకి ఇది రెయిన్ కవర్ లేదనుకుంటే తీసేసుకోవచ్చు. దీనివల్ల మనకి యూజ్ ఎప్పుడైతే ఉందో వర్షం వచ్చినప్పుడు అయితే ఉంటుంది. సో ఇది ఎగరకుండా పెట్టుకోవాలంటే మనకి ఇలాగ ఇస్తాడు కవర్. దీని లోపల అయితే మనకి ఎగరకుండా ఉండడానికి ఈ బోల్ట్లు ఉంటాయి. మనకి ప్రజెంట్ అయితే వర్షం వచ్చేదట్లేదు, సమ్మరే కాబట్టి మనం ఇంకా పెట్టుకోవట్లేదు. ఇది ఇలాగ హోల్ చేసి దీనికి గుచ్చి దీనికి ఇలా పెట్టుకుని ఇలా కట్టుకుంటే ఇది ఎగరకుండా ఉంటుంది అనమాట. వర్షం వచ్చినప్పుడు గాలికి కానీ దీనికి ఎగరకుండా ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మనకు దీంతో అవసరం లేదు. సో ఇప్పుడు లోపల ఎలా ఉంది ఏంటి, 2 మెంబర్స్ సరిపోవడానికి ఎలా ఉంటుంది అని చూద్దాం. ఎందుకంటే చాలామంది రెంటల్ తీసుకున్నప్పుడు దాన్ని వర్త కదా అని చూస్తూ ఉంటారు. ఒకవేళ నేను పర్చేస్ చేసినా సరే యూజ్ఫుల్గా ఉంటుంది. లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి ఎలా ఉంది అంటే చూద్దాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, జిప్ అయితే ఇలా ఓపెన్ చేస్తే మనకి లోపల 2 మెంబర్స్కి ఈజీగా అయితే 3 మెంబర్స్ ఆడిచ్చింది అయితే 2 మెంబర్స్కి అయితే బెస్ట్ అని చెప్తాను నేను. 3 మెంబర్స్ అయితే కొంచెం ఇరుగ్గానే ఉంటుంది, 2 మెంబర్స్ అయితే బెస్ట్ అనమాట. ఇది లోపల మనం వర్షం కూడా రాదు, ఈ కవర్ కూడా మనకి ప్రొటెక్షన్ ఉంటుంది. పైన లేయర్ ఇదే కాకుండా మనం పైన ఇంకో లేయర్ ఉంటుంది, దోమలు కూడా రాకుండా మనం ఇలా జిప్ వేసేసుకుంటే దోమలు కూడా రావన్నమాట. మొత్తం కూడా 2 మెంబర్స్ 6 ఏదో బిలో ఉన్న పర్సన్స్ అయితే సరిపోతారు. 2 మెంబర్స్ ఎక్కడైనా ఈజీగా. 3 మెంబర్స్ కూడా ఉండొచ్చు, కాకపోతే అది ఫ్లెక్సిబిలిటీని బట్టి అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉండిద్ది. ఒకవేళ మీరు రెంటర్ తీసుకోవాలంటే ఇది 700 అలా ఉంటుంది. దానికంటే పర్చేస్ చేయడం బెటర్, 2000 లోపల వచ్చేస్తుంది అనమాట. సో ఇదైతే ఇది. సో ఇంకొకటి ఏంటంటే మారేడుమల్లి వచ్చేవాళ్ళు కూడా పులి ఒకటే ఉందంటున్నారు. సో దాన్ని చూసుకుని రండి. ప్రజెంట్ కూడా పులి ఉంటుందని డౌట్తోనే మేము ఇంకా దగ్గరలో క్యాంపింగ్ చేసాం. క్యాంపింగ్ కూడా నాట్ అలౌడ్ అనమాట ఈ టైంలో. సో చూసుకుని రండి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే. ఈ అడవులో అయితే పులి అయితే తిరుగుతుంది అంటున్నారు. సో వచ్చేవాళ్ళు అయితే కేర్ఫుల్గా రండి. ఈ రంపచోడవరంలో అంతకుముందు మనందరూ తెలిసిందే, వైజాగ్లో పులిని తీసుకెళ్ళి జూ పార్క్లో వైజాగ్లో టెస్ట్ చేసి అది బాగానే ఉందన్న తర్వాత మళ్ళీ ఇక్కడ రంపచోడవరం వచ్చిన తర్వాత ఏజెన్సీ ఏరియాలో వదిలేస్తే అది కొంచెం మళ్ళీ రివర్స్లో మళ్ళీ అది ఇంకా బయట జంతువులకు అలవాటు పడిపోయి మళ్ళీ వచ్చిందనమాట. మళ్ళీ ఇళ్ళలోకి వచ్చి కొంచెం రిస్కీగా ఉందన్నమాట. ఆ మూమెంట్లో వచ్చేవాళ్ళు ఎవరైనా ఉండి కాల్ చేసి రండి, ఎక్కడైనా లోకల్స్ ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు కాల్ చేసి రండి, లేదా మన వాట్సాప్లో లింక్ అని డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత నన్ను కాంటాక్ట్ అయితే నేను అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మేము మెసేజ్ చేస్తాను. దాన్ని బట్టి మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, డ్రాప్ అయిపోవాలంటే డ్రాప్ అవ్వచ్చు. ఎందుకంటే కొంతమంది ఫ్యామిలీస్ వెళ్తూ ఉంటారు కాబట్టి రిస్క్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సో పులి ఉంది కాబట్టి అది గుర్తుపెట్టుకుని మీరు వెళ్ళడానికైతే మీ సిచ్యువేషన్కి అనుకూలంగా చూసుకోండి, ప్లాన్ చేసుకోండి. మేము క్యాంపింగ్ అనేది మరి పులి ఉందని తెలిసిన సరే ఇంకెక్కడ రిస్క్ మరి చేస్తున్నాం, ఎందుకంటే ఈ దగ్గరలోనే చాలామంది క్యాంపింగ్ చేస్తున్నారు. సో దానివల్ల మేమైతే చేస్తున్నాం. మీరు అన్నీ చూడవచ్చు, చుట్టూరు కూడా మొత్తం ఫారెస్ట్ ఏరియా.
ఒకసారి మీరు చూస్తే ఇదంతా చీకట్లో మొత్తం ఇక్కడే. ఇంకా అలాగే ఇలాంటి ఏరియాలో కొంచెం రిస్క్ అనే ఉంటుంది, అయినా సరే క్యాంపింగ్ చేస్తాం అనమాట. ఎందుకంటే రేపు మార్నింగ్ చూసే వ్యూ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఆ వ్యూ కోసం అయితే చూస్తున్నాం. సో ఒకసారి మీరు చూడండి క్యాంపింగ్ టెంట్ అనేది చుట్టూరు ఎలా ఉందో చూద్దాం. వింటర్లో గుడిసె స్టేషన్ చాలా బెస్ట్ ప్లేస్. కాకపోతే ఇది సమ్మర్ కాబట్టి ప్రజెంట్ ఈ సమ్మర్లో కూడా మనం సన్ రైజ్ అయితే చూడవచ్చు. సన్ రైజ్ అయితే చాలా చాలా దగ్గరలో ఉంటుంది మనకి గుడిసె స్టేషన్లో. మన దగ్గరలో ఇంకా హైట్ మన ఫేస్ దగ్గర నుంచి పైకి లేచినైతే సన్ రైజ్ ఉంటుంది. సో అలాంటి సన్ రైజ్ని మేము ఎక్స్ప్లోర్ చేయడం కోసం ఈరోజు అయితే ఇక్కడ నైట్ అయితే క్యాంపింగ్ చేసాం అనమాట. ఇది మారేడుమల్లి నుంచి 35 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత గుడిసె స్టేషన్ వెళ్ళే రూట్లో గుడిసె స్టేషన్కి ఇంకా 3 కిలోమీటర్స్ ఉందనగా మేమైతే క్యాంపింగ్ అయితే ఇక్కడ వేసాం అనమాట. సో అది క్యాంపింగ్ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది మీ ఎక్స్పీరియన్స్ ద్వారా ఈ వీడియోలో చూడొచ్చు. గుడిసె స్టేషన్ విజిట్ చేయడమే కాకుండా ఈ లోకల్స్లో ట్రైబల్స్ని విజిట్ చేసి ట్రైబల్స్ కల్చర్ అలా ఫుడ్ ఎలా తింటారు, ఎలా వేటాడతారు, అండ్ అలాగే వాళ్ళ లివింగ్ కల్చర్ అయితే ఎలా ఉంది ఏంటనేది కూడా మొత్తం చూడాలనుకుంటున్నాను. అలాగే మీకు కూడా మన ఛానల్ ద్వారా చూపించాలనుకుంటున్నాను. సో ఎవరైతే ఆ వీడియోస్ని అయితే కావాలనుకుంటున్నారో వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ప్రజెంట్ టైం వచ్చేసరికి నియర్లీ 3:50 అట్లా అవుతుంది అనమాట, 4 అవుతుంది. సో మనం ఎక్కడి నుంచి మళ్ళీ ట్రెక్కింగ్ ఉంటుంది గుడిసె స్టేషన్ వెళ్ళడానికి. ఇంకొకటి ఏంటంటే గుడిసె స్టేషన్ వెళ్ళడానికి ఓన్ వెహికల్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట. మన ఓన్ వెహికల్స్ కార్ అవ్వచ్చు, బైక్ అవ్వచ్చు, రెంటల్ వెహికల్స్ ఏమైనా సరే నాట్ అలౌడ్. సో దాని దగ్గరలో మనకి జీప్ సఫారీస్ ఉంటాయి, అవి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది అనమాట. వెళ్ళడానికి రావడానికి 1000 అట్లా పర్ పర్సన్ ఛార్జ్ చేస్తూ ఉన్నారు. సో 4 అవుతుంది కాబట్టి మనం ఫ్రెష్ అయ్యి క్యాంపింగ్ అంతా మొత్తం రిమూవ్ చేసేసి ఫ్రెష్ అయ్యి వెళ్ళేసరికి ఆ టైం అయ్యిద్ది. సో దానికోసం అని చెప్పేసి మేము ఇంకా 4కి లేచాం. 10 మినిట్స్ తక్కువ 4 అవుతుంది టైము. సో లేచిన తర్వాత క్యాంపింగ్ అంతా మొత్తం తీసేసి ఇంకా మనం స్టార్ట్ అవ్వాలి. గ్రెయిన్ కవర్ మన ప్రొడక్ట్ యూజ్ అవుతుంది.